అబ్బబ్బబ్బబ్బా! ఈ టేస్ట్ ముందు బిర్యానీ గూడా పనికిరాదు. అంత టేస్టీగా ఉంది. ఈరోజు ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకుందామా? ముందుగా కొన్ని ఎగ్స్ తీసుకుందాము. నార్మల్ ఫ్రైడ్ రైస్ కాదు. ఈరోజు నేను ఆవకాయ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అదే స్పెషల్. ఎందుకు చూసేయండి. ముందుగా రైస్ అయితే తీసుకొని మన ఇంట్లో ఏం ఆవకాయ ఉంటే దాన్ని అయితే కలిపేసుకోవాలి. అయితే మామిడికాయ ఆవకాయ అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఒక బాండిల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని అయితే బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఏముంది ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్స్ వేసేసి ఇంకా కరివేపాకు కూడా వేసేసి కొంచెం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన రైస్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసేసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్ మీద కొంచెం బాగా కలపండి. నీ స్మెల్ ఉందయ్యా, ఇల్లంతా గుమాలిచ్చేస్తుంది. స్మెల్ అంత బాగుంది. ఇంకేముంది, మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి దాని మీద కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అండ్ ఎమ్మీగా ఉండే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. నిజంగా చెప్తున్నాను, దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 5 మినిట్స్లో ఏదైనా టేస్టీగా అయిపోవాలి అంటే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఆసమ్. అసలు సమ్మర్ కదా, మరి అందరిళ్ళలో ఆవకాయ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.